స్త్రీలకు దేవుడు ఒక బెనిఫిట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ శారీరకంగా దుర్బలులుగా తయారు చేశాడు దేవుడు. కాబట్టి పురుషులకు బలము ఎక్కువ ఇచ్చాడు. పురుషుని యొక్క ఆధీనములో స్త్రీ ఉండాలి అనేటట్లు చెబుతారు. కానీ ఆ పురుషుడు ధర్మవంతుడైతే ఉంటే పుణ్యమే. అధర్మవంతుడు జూదరి వ్యభిచారి లాంటి వాడు ఉండేనుకో, అటువంటి వాడిని చేతనైనంత వరకు బాగు చేసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని మనం అట్లే ఉండడం పాపం. ఎందుకంటే కొన్ని సినిమాలు చూపారు పతివ్రతల కథలు. వాటిల్లో వాడు ఏమన్నా చేయని ఎంత పాపరన్న వాటిని మొగుడే దేవుడు అనుకొని ఉండాలని. ఇది శుద్ధ అబద్ధం. ధర్మము చెప్పినటువంటి వాని మాట వినాలి తప్ప అటువంటి ధర్మపురుషుడైనటువంటి వాడు చేసిన పుణ్యములో కూడా స్త్రీకి భాగం వస్తుంది, పుణ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మీ భర్తలకు ఏవైనా దురలవాట్లు ఉంటే మార్చుకోండి, మంచిగా పెట్టుకోండి. అటువంటి వాళ్ళ పుణ్యము కూడా భార్యకు సంక్రమిస్తుంది. కానీ భార్య చేస్తే పుణ్యము భర్తకు పోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. భార్య చేస్తే భర్తకు పుణ్యము పోదు. భర్త పాపము చేస్తే కూడా భార్యకు రాదు. పుణ్యము చేస్తే మాత్రం భాగం వస్తుంది. ఈ విషయము దేవుడు స్త్రీలకు ఎంత మేలు చేశాడో ఆలోచించండి. ఎందుకంటే సంసారాల్లో బాధలు బందీలు అన్నీ పడేటోళ్ళు అన్ని స్త్రీలు, అందరూ కలిసి స్త్రీలు. కాబట్టి వాళ్ళు మగవాళ్ళ యొక్క ఆధిక్యతకు భయపడి ఏదో ఒక రకంగా బ్రతుకుతూ ఉంటారు లోకం దృష్టిలో. ఇన్నిటికీ భరించే వాళ్ళు కాబట్టి వాళ్లకు దేవుడు ఆ బెనిఫిట్ ఇచ్చాడు. అందువలన మీ భర్తలను మీరు బాగు చేసుకోండి, వాళ్ళను కూడా పుణ్యమార్గములోకి తీసుకురండి, భంగపోండి, బ్రతిమాలండి, అజమాయిషి కూడా చెయ్యండి. దేవుని నమ్ముకోకుంటే ఊరికే మనకు జన్మము ఎందుకు, వ్యర్థము నిరర్ధకము. ఎంతకాలము సంపాదించినా కూడా మనము తినే అన్నమే, ఇంకా రెండోది రాదు. ఇప్పుడు